ఈరోజు ఎపిసోడ్లో ఎంతమందికి సుమన్ శెట్టి గారు లాస్ట్ ఆడిన విధానం చూసి సూపర్ అండి సుమన్ అన్న, సూపర్ అండి సుమన్ శెట్టి గారు అని అనిపించిందో ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఎంతమందికి అందరూ లైక్ చేయాలి మామ. లైక్ చేసిన వాళ్ళకి మాత్రం ఇలా అనిపించిందని నేను ఫీల్ అవుతున్నా. ఎంతమందికి వాళ్ళ రొమాంటిక్ జాంపత్రి సంథింగ్ క్లోజ్ రిలేషన్షిప్ అదేదో ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్యలో ఉన్నట్టుగా ఎప్పుడు ఉండే ఫేక్ లవ్ ట్రాక్లు స్టార్ట్ చేసింది ఏదైతే ఉందో అది చాలా క్రింజ్గా, పరమ చెత్తగా, ఇజుగ్గా ఈరోజు ఎపిసోడ్ మొత్తం వాళ్ళదే చూపిస్తూ ఉంటే చిరాగ్గా అని ఎంతమందికి అనిపించిందో ఈ వీడియోని లైక్ చేయండి. వాళ్ళ గురించి ఫన్నీగా మాట్లాడుకుందాం. చాలా చిరాగ్గా అనిపించింది మాకు. నాకు నేను ఇంతే ఉంటుంది అనుకోండి, ఇంత ఉంది. అరే ఆ సొల్లు ఎక్స్ప్రెషన్స్, ఆ డెమాన్ పవన్ సొల్లు ఎక్స్ప్రెషన్స్, అవి ఏదో ఇష్టం ఉంది అంటాడు, లేదంటాడు, చేతులు పట్టుకొని పిసిగేస్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటే అవి నాకు చిరాగ్గా అనిపించినామో. చాలా చిరాకు. ఫ్రెండ్ అంటాడు, చేతులు పట్టుకోవచ్చు ఫ్రెండ్, ఆ తర్వాత చాక్లెట్ అంటాడు, ఆ తర్వాత ఇష్టం ఉండి ఉన్నట్టుగా లేనట్టుగా లవ్ లేదన్నట్టుగా విపరీతమైన కంటెంట్. దీన్ని మనం జడ్జి చేయకూడదు అని మీలాంటి వాళ్ళు ఎవరు అనకూడదు. ఎందుకంటే మనం అన్ని సీజన్స్లో చూస్తున్నామండి. ఇది ఎవ్రీ సీజన్లో సేమ్ ఫేక్ లవ్ స్టోరీ ఉంటుంది, అదే నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయింది, అది డెమాన్ పవన్ నుంచి స్టార్ట్ అయిందంటే నాకు తప్పేం లేదు, వాళ్ళిద్దరిది ఫర్దర్గా నేను ఏమన్నా. కానీ ఈరోజు బిగ్ బాస్ టీమ్ తప్పు ఏంటంటే అంతసేపు అదే కంటెంట్ వేస్తే ఎవరికైనా చిరాకు దొబ్బుద్ది. ఆ చిరాకులో మాట్లాడుతున్న మాటలది వాళ్ళిద్దరిని పర్సనల్గా అనడం కాదు. ఇప్పుడు పర్సనల్గా అనేది ఏం లేదు, కానీ ఆ చిరాకు అయితే ఉంది, దాన్ని చెప్తాను. దాంతోపాటుగా డెమాన్ పవన్ లాస్ట్లో ఆడిన విధానం ఏదైతే ఉందో చాలా వర్స్ట్. కొంతమంది అంటున్నారు అది ఆట కదరా, ఉడాలి ఎలా మాట్లాడతారో ఆ స్ట్రాటజీ అంటే. ఏం స్ట్రాటజీ అది? ఏం స్ట్రాటజీ చెప్తాను దాని గురించి. అది ఎంత మాత్రం స్ట్రాటజీ, అది ఎందుకు రాంగ్ అనిపించిందో, సుమన్ శెట్టి గారితో బిహేవ్ చేసిన విధానం ఎందుకు రాంగ్ అనిపించిందో అవన్నీ చెబుతాను. మర్యాద మనీష్ గారికి, అరే బాబు ఆయన మనిషిలాగా కొంచెం ఆయన ఏంటి అట్లా దిగజార్చి అసలు దించి మాట్లాడుతున్నారు స్వామి హౌస్లో. కానీ అతను చేసుకున్నదే అది ఏంటంటే, లైవ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది మామ. నేను కమ్యూనిటీ ఛానల్లో మీరు ఇట్లా నవ్వుకోవాలి అంటే నేను ఇంకేం చెప్పను మామ. ఇక్కడ ఎంతైతే నవ్వుకుంటున్నారు మన వీడియోస్లో, దానిలాగే ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ ఛానల్ ఉంది మనకి. దాంట్లో 196,000 మంది ఉన్నారు. రోజు నాకు అనిపించిన ఆడియోస్ కామెడీగా ఫన్నీగా పెడుతున్నాను. ఇందాక మర్యాద మనీష్ రిలేటెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మా లైవ్లో. గంట నవ్వుకున్నా, 1 hour నవ్వుకున్నా, విపరీతమైన నవ్వు. దాన్ని తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తున్నా మళ్ళీ, ఎందుకంటే అంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అలాంటి ఇన్సిడెంట్లన్నీ నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ షేర్ చేసుకుంటా. దాని లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి స్టోరీలు చూస్తూ ఉంటాను, దాంట్లో పెడతా ఉంటాను, దాంట్లో జాయిన్ అవ్వండి. అరాచకమైన అప్డేట్స్ ఉంటాయి దాంట్లో, బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ ఉంటాయి. 195,000 మంది ఫాలో అయ్యారంటే చూసుకోండి. సో ఇప్పుడు మనీష్ గురించి మాట చెప్తాను. దాని తర్వాత తనూజ గారి గురించి మాట్లాడుకుందాం. అబ్బా, తనూజ గారి గురించి కంటే ముందు ఇమానియల్ స్వామి, వాట్ ఏ పర్ఫార్మర్, వాట్ ఏ కంటెస్టెంట్, సూపర్ తోపు కంటెస్టెంట్ అండి. ఈ సీజన్లో నాకు వెనక ముందు చూడకుండా ఈ సీజన్లో నీకు ఎవరు నచ్చారా ఉడాల్ ఎక్కువ అంటే 1% అయినా ఎక్కువగా నచ్చింది నాకు ఇమానియల్ అండి. ఏమన్నా కంటెస్టెంటా? అరే ఏమీ లేదు ఇమానియల్ దగ్గర అంటే చూపించడానికి నువ్వు ముక్కులో ఏలు పెట్టి ఫలానిది ఇమానియల్ దగ్గర లేదు, ఆ క్వాలిటీ లేదని నువ్వు చెప్పాలంటే చెప్పలేవు. హీ హ్యాస్ ఎవ్రీ సింగిల్ క్వాలిటీ, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే చూడండి, కామెడీ చేస్తాడు, కామెడీ చేస్తూ కామెడీ పీస్లా ఉంటున్నాడంటే అది కాదు, స్ట్రాటజీలు వేస్తాడు. స్ట్రాటజీలు వేసాడంటే స్ట్రాటజీలు మాత్రం వేస్తాడా, ఫిజికల్ టాస్క్ కూడా ఆడడానికి ట్రై చేస్తాడు, ప్రాణం పెడతాడు, అది ఉంది. అలాన్నీ ఉన్నాయి. రిలేషన్షిప్ లేదేమో, అందరితో కాకుండా మూల కూర్చుంటున్నాడు అంటే అది లేదు, అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఉందండి, మంచి చెడు అన్నీ సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 9లో ది బెస్ట్ క్వాలిటీస్ ఉన్న ఒక పర్సన్ చెప్పమంటే ఒకే పర్సన్ చెప్పడం నేను ఇమానియల్ పేరు చెప్తా. టూ గుడ్ కంటెస్టెంట్ అండి యాజ్ ఆఫ్ నౌ. కానీ ఫర్దర్గా తను రిలేషన్స్ ఏదైతే పెంచుకుంటూ వెళ్తున్నాడో ఆ రిలేషన్స్ వల్లే ఇది గ్రూప్ గేము, వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అనే మ్యాటర్ ఆ విధంగా బయటికి ఫోకస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉందండి. అదొక్క మైనస్ మాత్రం ఇమానియల్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది, తనకు అది బ్యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది వదిలేస్తే ఇప్పటివరకు సూపర్ అండి. అతని గురించి ఇంకా హైలైట్గా మాట్లాడుకుందాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. వీడియోలు ఎంతే ఉండదు, కానీ ఇంకా ఫన్నీగా చెప్పాలి కదా. ఈ పులిహోర యాంగిల్ని కొంచెం లాగి చెప్పకపోతే కొంచెం బాగోదు. అలాంటి చెప్పాలా, చాలా గట్టిగా చెప్పాలా. అంటే చూడడానికి క్లియర్గా కనపడుతుందండి. డెమాన్ పవన్ ఫస్ట్ వీక్లో డేంజర్ జోన్ లాగా వెళ్ళి ఆ అమ్మాయి కూడా భలే హైలైట్, ఆ అమ్మాయి డాన్స్ వేసి చిక్కని లాగింది. అసలు మనోడు షేక్ అయిపోయాడు. అమ్మాయి ఇట్లా టీషర్ట్ని ఇట్లాని చూసారా, బొమ్మ ఇక్కడ వేసుకొని, అప్పుడు ఆ సీన్ నుంచి మారిపోయిందండి మనోడు. అది చూసిన తర్వాత ఇదేంట్రా నేను వచ్చేసాను, బార్డర్లోకి వచ్చేసాను, డేంజర్ జోన్లోకి వచ్చానని. దానివల్ల ఏమో బిగ్ బాస్ టీం ఏమన్నా ఈ లవ్ ట్రాక్లు పెట్టుకుంటే ఉంచుతారనే ఉద్దేశంతో ఏమో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసాడేమో డెమాన్ పవన్ అన్న ఫీలింగ్ వచ్చిందని నాకు పర్సనల్ ఒపీనియన్. వీళ్ళు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు అలా అనిపించింది.
లాస్ట్ వీక్ డేంజర్ జోన్ దాకా వెళ్ళాం కదా, సో ఇక నుంచి ఎక్స్ట్రాగా వేరే ట్రాక్ ఏదో నడపాలనేసి ఫిక్స్ అయినట్టున్నాడు. అది స్టార్ట్ చేశారండి. దానికి అనుకూలంగా ఆవిడ చేసింది. ఆవిడ కూడా ఆ రోజు బయటికి రాగానే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏదో కిస్ పెట్టింది అని విన్నాను. అంటే చూసి దానికి కిస్ పెట్టినట్టుగా ఉంది, అది సోషల్ మీడియాలో కిస్ పెట్టింది అంటున్నారు. ఏమో హక్ చేసుకున్నది కిస్ పెట్టినట్టుగా అనిపించింది. మోస్ట్లీ ఒక 10%, ఒక 40-50% అయితే కిస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది బుగ్గు మీద. సో వీళ్ళిద్దరి మీద ఒక ర్యాప్ బిల్డ్ అవుతుంది, కొంచెం ట్రాక్ లాగా మొదలు బాగుతుంది అనేసి అనిపిస్తుంది. ఇది ఎక్కువ చేస్తున్నాడు, బాగా నీట్గా ఎక్కువ చేస్తున్నాడండి. సూపర్ ఎక్కువ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ వ్యవహారం కానీ సూపర్. దాని గురించి చెప్తాను. ఫస్ట్ అండి, ఎపిసోడ్ స్టార్టింగే రాము హట్ అయ్యాడండి. రాము ఎమోషనల్ అయ్యాడండి. వాళ్ళ మదర్ని తలుచుకున్నాడండి. మనోడేమో ఎమోషనల్ క్యాండిడేట్లా ఉన్నాడు, బాగా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎమోషనల్ క్యాండిడేట్స్. నాకు ఏదైనా తెలిస్తే చెప్పకుండా ఉండలేవు, ఎందుకంటే ఇంటర్వ్యూస్ చూశాను. నేను అందరూ ఇంటర్వ్యూస్ చూస్తుంటానండి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇంటర్వ్యూస్, వాళ్ళ భార్యలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తే అవి చూస్తా. వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే ఆ బిడ్డ వాళ్ళ కొడుకు ఆడేదాన్ని టాస్క్ని గుర్తు చేసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఏడుస్తారు. సో ఫ్యామిలీ ఎమోషనల్ ఫ్యామిలీ లాగా ఉన్నారు. ఇతను కూడా వాళ్ళ అమ్మని తలుచుకుని ఏడుస్తూ ఉంటాం. స్లోగా చెప్తానండి, కొంచెం బాగుంటుంది ఫన్నీగా. తర్వాత రీతు అండ్ సంజన ఇద్దరు కలిసి మేమున్నాం కదరా అనేసి ఓదారుస్తున్నారు, క్యూట్. నెక్స్ట్ రాము హరీష్ అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఒక స్పూన్ తినన్న భలే చేసిన నేను అడుగుతున్నాడు. తినన్న అంటే నేను తిన్ను, కానీ ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పగలను, గ్రేట్గా ఉంటుంది, నువ్వు ఎలాగైతే ఉంటున్నావు అంతే విధంగా గ్రేట్గా ఉంటుంది అనుకుంటా టేస్టు, కానీ తినదలుచుకోవట్లేదు అన్నట్టుగా సారీ చెప్పి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత తింటాలే లాస్ట్కి తనుజ గారి ప్రోద్బలంతో తనుజ గారి క్యూట్గా వెళ్ళి నైస్గా వెళ్ళి, ఇదేంటి స్వామి నాకు తనుజ గారిని ఏ సీన్లో చూసినా ఏ శారీలో చూసినా మామూలుగా చూసినా చూడడానికి ఇన్ని సీజన్స్లో వచ్చిన కంటెస్టెంట్స్, లేడీ కంటెస్టెంట్స్ అందరిలోకి అందంగా అనిపిస్తున్నారు. నాకు అందరికన్నా కూడా అందంగా అనిపిస్తున్నారు. ఎవ్రీ ఉమెన్ కంటెస్టెంట్స్లో అందరితో కంపేర్ చేసుకున్న తనుజ గారు మోస్ట్ బ్యూటిఫుల్ అన్న ఫీలింగ్ వస్తుంది క్యూట్గానే. కానీ తప్పులు చేస్తే తప్పులు చెప్తాం, కానీ ప్రస్తుతానికి అలా అనిపిస్తుంది. ఈరోజు శారీలో చూసిన దాన్ని బట్టి కాకుండా మిగతా టైంలో కూడా వితౌట్ ఎనీ మేకప్ కూడా ఆవిడ చూడడానికి బాగున్నారు, గుడ్ లుకింగ్ గర్ల్. అంతేకాకుండా మనోడిని ఒప్పించారు చూసారా, అలాంటి మూర్ఖంగా ఆలోచించే మనిషిలా కనపడే హరీష్ గారిని కూడా ఒప్పించగలిగారంటే గుడ్, బాగా ఒప్పించారు. ఎలా కొట్టాలో అలా కొట్టారు. అతను కూడా రెడీగా ఉన్నాళ్ళే, ఎప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి బదిలాడి తిన్నాడు. ఎందుకంటే 3 రోజుల నుంచి తినలేకపోతే ఎవడికైనా కాలుతూ ఉంటుంది లోపల. ఇంకా ఎవడో ఒకడు వస్తే ఓకే అనేసి తిందాం అనుకుంటూ తిన్నాడు. మనీష్ ఇమానుయేల్తో మాట్లాడుతున్నాడు. ఈ మనీష్ని నేను ఏదైనా థంబ్నెయిల్ బ్యాడ్గా పెడదాం అనుకుంటే గ్యాప్ లేదు, థంబ్నెయిల్ మీద ఖాళీ లేదు. కానీ ఇంకా పెడితే బాగుండు అనుకుంటాను. ఇంకేమైనా ఖాళీ ఉందా? లేదు. ఉంటే ఇట్టని బెటర్, కనీసం అస్సలు లేదు, ఖాళీ లేదంట. ఏంటంటే మా నోడు ఓవర్ థింకింగ్ ఎలా ఉందో చూడండి. భరణి గారంట ఇమానుయేల్తో పోయి చెప్తున్నాడు, మనం ఏమనకుండా ఎలా ఉంటాం. ఇమానుయేల్ ఏమంటున్నాడంటే, ఇమానుయేల్ బ్రదర్ నా పక్కన పడుకోవాలని చూస్తున్నారు, నా బెడ్ షేర్ చేసుకోవాలని, మన ఎనిమిలకి ఇవ్వలేం కదా ప్లేస్, మన ఎనిమిలకి అసలు అనేసి అంటున్నాడండి. అసలు ఏంటి ఎనిమికి ఇచ్చేది ఏంటి స్వామి, ఏమి ఎనిమి స్వామి, ఏం చేశాడు భరణి గారు? దీనివల్ల కదా భరణి గారికి జుమ్ము లేపుతున్నారు, గస 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 కొట్టి మీరే లేపుతున్నారు ఆయన్ని. ఆయన ఏం చేయట్లే, లేకపోతే ఆయన బెడ్ మీద పర్మనెంట్, నీకంటే ఎక్కువ పర్మనెంట్ ఓనర్ అయిపోయిన తర్వాత ఆ బెడ్ షేర్ చేస్తున్నావు అని అడిగితే అతనికే చెప్పు, మళ్ళీ వేరే వాళ్ళకి ఎందుకు వచ్చి చెప్తున్నావు నా ఎనిమి అంటావు. ఏమి ఎనిమి ఆయన? ఏందో ఒక యాంగిల్లా ఉంది, హరీష్ గారిది ఒక యాంగిల్ అయితే ఏంది ఇంకొక యాంగిల్. హాలోజినేషన్లో వేరే ప్రపంచం నిర్మించుకుని ఆ ప్రపంచంలో ఇతను ఊహల్లో బతుకుతుంటాడు. ఎనిమి అంట, ఇది బెడ్ షేర్ చేసుకుంటానంటే ఏం బెడ్ షేర్ చేసుకో, నామినేషన్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడ ఎనిమి? టూ బ్యాడ్ అండి, టూ బ్యాడ్. లో థింకింగ్, అది చాలా లో థింకింగ్ గేమ్ వైజ్. కానీ ఇక్కడ తనలో హై థింకింగ్ ఒకటి గమనించాను. లో థింకింగ్ నాకు నచ్చలేదు అది, కానీ తను అనుకుంటున్న హై థింకింగ్ వాల్యూస్, హై థింకింగ్ ఎలా ఉందండి ఈ స్ట్రాటజీలో. ఈ హౌస్లో మొత్తం మీద మీరు బయట నుంచి చూసి వచ్చిన వాళ్ళలో లోపలికి వచ్చేటప్పుడు హై పాపులారిటీ ఉండి కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ ఉన్నట్టుగా కనపడేది, ఎక్కువ సినిమాలు చేసి పెద్ద సీరియస్లో యాక్ట్ చేసింది భరణి గారు. అండ్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆ భరణి గారి టాప్ అనే ఫీలింగ్లో మనీష్ గారికి తెలుసు. ఆ మనీష్ లోపలికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రైవల్రీ పెట్టుకుంటే ఎవరితో పెట్టుకోవాలి? టోప్ కంటెస్టెంట్తో పెట్టుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ అయినా వస్తాం మనం, ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తాం. ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడేమో. అంటే తనేం చేస్తున్నాడంటే భరణి గారికి ఎనిమిలాగా మనీష్ని జనాలు చూడడం కష్టం. ఆయన ఎంతలే అన్న ఫీలింగ్ వస్తుంది, పాపులారిటీ అన్ని చూస్తారు కదా, సినిమాలు చేస్తున్నాడు, వీళ్ళిద్దరికి ఎనిమిది ఏందా అనుకుంటానే ఇతనే నాకు అతను ఎనిమి అనేసి ఇతనే ప్రొజెక్ట్ చేస్తున్నట్టు తెలివిగా. ఇది హై థింకింగ్ అని నేను అనుకుంటున్నా, కానీ ఇది ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తారో తెలీదు. పాజిటివ్ యాంగిల్ చూసుకుంటే ఇది. సో పాపులర్ కంటెస్టెంట్స్తో రైవల్రీ మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు, అందుకని ఇతనే పెట్టుకుంటున్నాడు. ఇతనే నువ్వు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, బిగ్ ఫిష్, స్మాల్ ఫిష్, అది ఫిష్, ఇది ఫిష్, నువ్వు ఎనిమి అని అతనే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు. మేబీ ద రీజన్ ఇది, దట్ మే బి ద రీజన్. హోప్ సో. మీరు కామెంట్ చేయాలి, కరెక్టే కదా, అట్లా థింక్ చేసే పర్సనాలిటీ.
మనోడికి వేసాడు స్వామి దెబ్బ ఈరోజు ఇమానియల్, కోలుకోలేని దెబ్బ. బయటకు వచ్చిన తర్వాత చూసినా కూడా బాధేస్తుంది. అసలు మామూలు స్టేట్మెంట్ కాదు మనిషి గురించి చెప్తా. తర్వాత సరికి ఇమానియల్ కూడా, ఇక్కడ ఇమానియల్ నాకు పెద్దగా అనిపించలే, కొంచెం ఏదైనా చెప్పుంటే బాగుంటుంది. లేదా లైవ్లోనే చూశాను నేను, ఎపిసోడ్లో చూశాను, లైవ్లో చూడలేదు. అది కట్ చేశారేమో. కొంచెం ఏదైనా అట్లా కాదులే అట్లా అనుకోబాగు మనిషి. యాక్చువల్గా అన్ని కన్వర్జేషన్లో మనిషి ఇమానియల్ చెప్తాడు, అలా వద్దమ్మా ఇలా వద్దమ్మని. ఎవరితైనా కూడా అతని దాకా వచ్చినప్పుడు ఒక మాట అగేస్ట్ చెప్తాడు పాజిటివ్ సెన్స్లోనే, ఏమి ఎక్కువ చెప్పి వాళ్ళని నెగిటివ్ చేయాలని చూడు. ఇక్కడైతే ఏం చెప్పాలా, చెప్పుంటే బాగుండదు. భరణి గారు క్లోజ్గా ఆయన ఏముంది ఎనిమినిటీ ఏముంది మీ మధ్యలో అన్నట్టు చెప్పుంటే బాగుండేది. తర్వాత సరికి తనుజ డిమాండ్ రీతుకి ఎన్నిసార్లు బాగున్నావని చెప్పావు, రీతుకి నువ్వు ఎన్నిసార్లు బాగున్నావు అని చెప్పావు డిమాండ్ అంటే, డిమాండ్ లెక్కెట్టుకోలేదు అన్నాడు. లెక్కెట్టుకోలేదు, ఎందుకు లెక్కెట్టుకుంటావు అంతే అంటే ట్రాక్ స్టార్ట్ చేసాడు, లెక్కెట్టుకోలేదు అన్నాడు. ఇక్కడ అన్నీ చెప్తాడండి, అన్నీ లెక్కెట్టుకోలేదు, లవ్ లాగే బ్యాట్ చెప్తాడు, పక్కన ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేస్తాడు. తర్వాత ఏం చెప్పిండు ఇమానియల్, రీతు డెమాన్లో నచ్చిన 5 క్వాలిటీస్ చెప్పంటే ఆవిడ చెప్పిందండి. మురిసిపోతూ చెప్పాడండి, మురిసిపోతూ విత్ సమంత వాయిస్ ఉంటుందా ఆ సినిమాలో. నాకు ఇష్టం లేనిది గుసగుసలు ఆడుతుంది చూసినారా, మిడ్ నైట్ గుసగుసలు అంటే ఎవరైనా లేడీస్ చెవులో కొరుక్కొని మాట్లాడుతూ చూస్తారు వేరే ఆంటీ గురించి, అలాంటి గుసగుసలు అండి. చిన్నగా మాట్లాడినట్టు స్మూత్ వాయిస్. సమంత గారి ఏమాయి చేసేవాళ్ళు సమంత గారి వాయిస్ డబ్బింగ్ ఉంచారా, ఆ వాయిస్ ట్రై చేయడానికి మాడ్యులేషన్ కోసం ట్రై చేసినట్టుగా అనిపించింది ఆవిడ వాయిస్ మొత్తం. ఈరోజు ట్రాక్ అంతా మంచివాడు అలా ఇలా ఈ నస గొంతు చూసారా, గొంతు రాస్తే వచ్చిన గొంతులో ముక్కల భాగం గొంతు రాస్తే ఆ రకంగా మాట్లాడి 5 క్వాలిటీస్ చెప్పిందండి. అది కూడా ఏంటి 5-6 సంవత్సరాల పరిచయంలో తెలుసుకున్న 5 క్వాలిటీస్ అన్న రేంజ్లో చెప్పేసింది. 5 క్వాలిటీస్ 5 సెకండ్స్లో. సేమ్ ఇతను కూడా అడిగితే ఇతనైతే ఇంకా గొప్పగా వర్ణిస్తే ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ చేస్తూ మురిసిపోతూ బ్లషింగ్, మామూలు బ్లషింగ్ కాదు. ఇతను ఏమన్నాడంటే, ఇతను అన్ని క్వాలిటీస్ చెప్పి లాస్ట్ ఒక క్వాలిటీస్ని స్ట్రెస్ చేసి ఇలా అన్నప్పుడల్లా గుచ్చుకుంటుంది నాకు. ఏంట్రా ఈ గోస్ట్ అని. ఏంటది మరీ ఓవర్ పులివర్ కంటెంట్ అండి. ఈరోజు ఎడిటింగ్లో లేపేసిన సరిపో ఏమంటుంది సార్, అందంగా ఉంటుంది, లుక్స్ క్యూట్ అండ్ గార్జియస్ కూడా అని యాడ్ చేశాడు లాస్ట్లో. ఆవిడ మురిసిపోతున్నారు ఆవిడ కూడా. ఏంటండి ఇది ఈ కర్మ అన్నట్టుగా అనిపించింది. తర్వాత హరీష్ గారు ఫ్లోరాకి చెప్తున్నాడు, కూల్ డ్రింక్ మ్యాటర్లో మీకు నా వల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉంటే సారీ అండి, ఆ పాయింట్స్ మీద వీళ్ళు మిమ్మల్ని నామినేట్ చేయడం నాకేం పెద్దగా నచ్చలేదు, టార్గెట్ చేసినట్టుగా అనిపించిందని. ఇదే మిస్టేక్స్ అంటే. ఇతను ఏమంటాడు, ఫ్లోరాని టార్గెట్ చేశారని అంటారు. ఫ్లోరాని టార్గెట్ చేయడానికి ఫ్లోరా దగ్గర రీజన్స్ ఉన్నాయి, ఫ్లోరాని చేసేసారు. భరణి గారిని కూడా మీరు టార్గెట్ చేశారనేది, మీ అందరూ కలిసి టార్గెట్ చేశారనేది గుర్తించలేకపోతున్నారు. ఎవడి తప్పు గురిగింజ ఏదో అంటారు చూసారా, దాని నలుపు ఎరగదు సంథింగ్ అంటే ఎవరిది వాళ్ళకి అర్థం కాదు, బ్యాక్ వాళ్ళది వాళ్ళు చూసుకోలేరు, మిగతా వాళ్ళు చూస్తారు. అదే అనిపించింది నాకు. తర్వాత సరికి ఇమానియల్ తనుజ గారితో ఫన్ చేస్తున్నాడండి, కాలు మాట్లాడినట్టుగా, లవర్ లాగా, అబ్బాయిలాగా అన్నట్టుగా. టూ గుడ్ అండి. ఇమానియల్ అమ్మాయిలాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇమానియల్ది సీన్ కట్ చేసే ఎపిసోడ్లో వేసే ప్రతి ఫన్నీగా వేసే ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ ఏదవుతుందో అన్నీ ఫన్నీగానే ఉన్నాయండి. ఏదో అల్లాటప్పాకి ఏం లేదు. ఇమానియల్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ కూడా, టూ గుడ్ అంతే. అద్భుతమైన కంటెస్టెంట్. ఒక మాటలో చెప్పాలంటే ఇమానియల్ ఈజ్ అద్భుతమైన కంటెస్టెంట్, ఎక్స్ట్రాడినరీ కంటెస్టెంట్ యాజ్ ఆఫ్ నో. మధ్యలో ఇంకేమేమి పెంటలు చేసుకుంటాడో ఈ రిలేషన్స్ వల్ల, ఈ గ్రూప్ గేమ్ అని ఎక్స్పోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత సరికి మనీష్ నిద్రపోతున్నాడండి. హరీష్ నిద్రపోతుంటే కుక్కలు మురుగు, ఎందుకంటే నీరసంగా ఉండి ఓపిక లేక నిద్రపోతుంటే అప్పుడే మనీష్ వచ్చి మేము ఇప్పుడే ఒక పనిష్మెంట్ అనుకున్నాము, మీరు అంతలోకి నిద్రపోయారు, సో స్విమ్మింగ్ పూల్లో దూకాల్సి వస్తుంది అంటే ఓకే అండి అనేసి అంటారు. మీరు కొంచెం రికవర్ అయిన తర్వాత దూకిస్తారండి అది అని చెప్తాడు. అయిపోయింది. ఫ్లోరా గారు షర్ట్ ఐరన్ చేసుకుంటున్నారండి స్టీమ్తో. ఆ స్టీమ్ కొనుక్కోదండి, వేస్ట్ ఆ స్టీమ్ది బిగ్ బాస్ హౌస్లో వెళ్ళినప్పుడు నేను కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా, అది స్టీమ్ది పెద్దగా అంత వర్క్ అవ్వదు, అంత ఈజీగా ఏమి ఉండదు, ఏదో పైన పోద్ది. నేను ఇంట్లో పెట్టి ఖాళీగా పెట్టుకున్నా, సో ఆ స్టీమ్ గుర్తొచ్చి చెప్పాలనిపించింది. సో స్టీమ్ చేసుకుంటామంటే మీరు ఎందుకు చేస్తున్నారు అని సంజయ్ అడిగింది. లేదండి చేసుకుంటున్నాను అని అమాయకమైన ఫేస్. యాజ్ యూజువల్గా ఆవిడ అంత అమాయకురాలు కాదండి ఫ్లోరా గారు, ఫుల్ అమాయకత్వం మొత్తం ఇటు పెట్టి అమాయకంగా, చాలా అమాయకంగా మాట్లాడతారు ఆవిడ. వెరీ ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆవిడ షాంప్ బాటిల్ అది కలిపి ఇది కలిపి ఆవిడని పర్సనల్గా మాట్లాడింది, కానీ కనీసం ఇంత లైవ్ చూసి ఆ ఆడియన్స్లో చాలామందికి తెలియకుండా మాట్లాడింది ఆవిడ, చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. సో ఇక్కడ కూడా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఇప్పుడు అలా చేస్తారు. సంజయ్ గారు క్యాప్టెను, ఆవిడ అసలు వినరు, ఈవిడికి పడట్లేదని తెలిసినా చిన్నవి మిస్ చేసేది ఏముందిలే అనేసి అనేస్తుంది. ఆవిడ చేదో ఒకటి అనాలి, ఈవిడికి సింపతి రావాలన్నట్టు చేయడానికి చేసినట్టే ఉంటుంది. వాళ్ళతో చేయించుకోండి, మీరు ఎందుకు చేసుకుంటానంటే ఓకేనండి అనింది.
ఈవిడ చేయకూడదు, ఐరన్ చేసి ఆయన రాము వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేయాలనేది ఈవిడ సెన్స్. వాటి కోసమే చేస్తున్నట్టుంది, గొడవల కోసమే. తర్వాత సరికి నెక్స్ట్ తనుజ వచ్చిందండి. టూ గుడ్ అండి, ఇంకా మామూలు మాట్లాడడానికి ఏం లేదు. తనుజ గారు వచ్చి కూర్చొని ఏమేమి మాట్లాడారంటే, హరీష్ గారు ఏమైందండి, గేమ్ కదండి, గేమ్లో ఇవన్నీ మామూలే కదండి అంటే, హరీష్ లేదండి ఇంట్లో కూడా నేను ఇలాగే ఉంటాను, ఏదైనా ఇష్యూ వచ్చి నాకు ఏదైనా నచ్చకపోతే నా భార్యతో అయినా నా అమ్మతో అయినా మా నాన్నతో అయినా ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండడం, తర్వాత ఏదైనా రెక్టిఫై చేసుకుని తర్వాత మాట్లాడతా, కానీ ఇన్స్టెంట్ కోపం అండి నాకు మీ మీద పర్సనల్గా ఏమీ లేదండి, నాకు వ్యక్తిగతంగా మీ మీద ఏమి లేదు తనుజ గారు, మీరు అలా అనుకోవద్దు, నాకు ఎవరి మీద కూడా కోపం లేదనేసి నెమ్మదిగా చాలా నీట్గా మాట్లాడాడు. తర్వాత తనుజ, మీ ఫేస్ చూస్తే భయం వేస్తుందండి, ఎప్పుడు స్మైల్ ఉండదు, మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయం వేస్తుందండి, నాకు కోపంగా ఉంటారు, కానీ మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కోపం కూడా చల్లారిపోద్దండి మీది, నేను గమనించానండి, మీరు ఆలోచించండి. బాగా పొగుడుతూ ఈయనకేం కావాలో అది చెబుతూనే పాజిటివ్ నెగిటివ్ చెబుతూ నీట్గా ఒప్పించిన తర్వాత ఆయన కూడా నవ్వుతూ మాట్లాడాడు. మీకు తెలియదండి హరిత హరీష్ అని అంటారు, హరిత అనేది నా బెస్ట్ ఫ్రెండ్ అని ఆవిడ ఎమోషనల్ అయ్యారు. బెస్ట్ ఫ్రెండ్ అనేసి ఎమోషనల్ వచ్చేసింది వెంటనే. అప్పుడు అయ్యో ఎమోషనల్ అవ్వద్దంటే నేను కూడా చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్ రోజులో చెప్తాడు తనుజ అంటే నాకు ఎక్స్ అంటాడు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఏంటండి ఎక్స్ అంటే నేను తెలీదు మర్చిపోయా గుర్తులేదండి ఎన్ని వదిలేదంటే అందరూ నవ్వుకుంటారు. సాఫీ గెలిపిందండి. ఈ పాటలో తనుజ గారి ఈగోలన్నీ పక్కన పెట్టి, ఇతని గురించి ఉన్న కోపాలు నష్టాలు అన్నీ పక్కన పెట్టి, ఆవిడలో ఉన్న క్వాలిటీస్ లేని క్వాలిటీస్ని, మీ దగ్గర ఈ క్వాలిటీస్ లేవు, చికాకు ఫేసు మీ దగ్గర పెట్టే గుణం లేదు, అన్నపూర్ణమ్మలాగా పెట్టాలి కానీ వండి పెట్టింది ఎప్పుడైనా కూడా ఇలా ఫేస్ మార్చుకొని పెట్టకూడదు అన్న మాటలన్నిటికీ అవన్నీ నెగిటివ్, వీటన్నిటిని పాజిటివ్ చేసుకున్నారు. ఆవిడ ఒక్క మాటతో వచ్చి అన్నపూర్ణమ్మ కంటే ఎక్కువగా వచ్చి బతిమలాడి మరీ అన్నం పెట్టింది, బతిమలాడి మరీ ఫుడ్ పెట్టడానికి అతను అలిగిన వాడిని తీసుకుని వచ్చిందంటే ఇది అన్నపూర్ణమ్మ క్వాలిటీస్ అవికాకంగా ఏముందన్న ఫీలింగ్ వచ్చిందండి నాకు. టూ గుడ్. ఈరోజు తనుజ గారు బంగారు కొండ అనిపించింది. మధ్యాహ్నం చేశాను కాబట్టి పెద్దగా తమ్ముళ్ళు పెట్టి ఓవర్ చేయలేదు, సూపర్ అండి ఆవిడ. తర్వాత అయిపోయిందండి. తర్వాత సరికి క్యాప్టెన్ నాకు అందరూ ఒకటే ఇట్లాంటి ఇదేం లేదని క్యాప్టెన్ మీటింగ్ పెట్టిందండి. మీటింగ్ పెట్టి అదే అడ్వర్టైజ్మెంట్ జరిగింది, ఆ బోర్డు ఒకటి పెట్టారు, ఆ ప్రమోషన్ బోర్డు, అక్కడ బ్రాండ్ ఇది చేశారు, దాని మీద ఏదో ఆవిడ ఫోటో పెట్టుకున్నారు క్యాప్టెన్గా. సో మాట్లాడుతున్న స్పీచ్ అక్కడ ఏమన్నారంటే, నాకు అందరూ ఒకటే, ఇక్కడ టెనెంట్స్ బానిసలు కాదండి, గుర్తుపెట్టుకోండి, అందరికీ ఒకటే రిక్వెస్ట్, డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్, అందరూ సెలబ్రిటీస్, ఇక్కడ కామనర్స్ అనేది కూడా తీసుకురావద్దు అన్నట్టు చెప్పారు. సింపుల్ అండి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు వర్సెస్ వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు, మేము కామనర్స్ కదా మీరు సెలబ్రిటీస్ అంటారు, వీళ్ళు సెలబ్రిటీస్ కదా మీరు కామనర్స్ అంటే అగ్ని పరీక్ష తర్వాత మీరు కూడా సెలబ్రిటీస్ కదా అని వీళ్ళు అంటారు. కానీ ఎవరి దగ్గర వాళ్ళ పాయింట్స్ ఉంటాయి, డిబేటబుల్ థింగ్. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ మేము ఎలా, మీరు కూడా అగ్ని పరీక్షతో వచ్చామంటే అగ్ని పరీక్షతో వచ్చారు, కానీ వాళ్ళు ఆన్లైన్ ఆడియన్స్ని చేసుకున్నారు, సోషల్ మీడియా ఆడియన్స్ని. కానీ వీళ్ళు టీవీ ఆడియన్స్ వీళ్ళకి ఉండరు అగ్ని పరీక్ష వాళ్ళకి, కాబట్టి వీళ్ళు ఎవరు సెలబ్రిటీస్ లేక వీళ్ళ క్వాలిటీస్తో. వీళ్ళు ఏంటంటే టీవీ ఆడియన్స్కి థియేటర్ ఆడియన్స్కి పరిచయం ఉంటారు కాబట్టి వీళ్ళది వేరు ఉంటుంది. ఎవరి దగ్గర వాళ్ళకి డిబేటబుల్ పాయింట్స్. వీళ్ళు ఏమంటారు తెలుసా, హాట్స్టార్లోనే ఓటింగ్ పడింది, హాట్స్టార్లో ఓటింగ్ పడింది కాబట్టి హాట్స్టార్లో అలవాటు వచ్చారు కాబట్టి మీకు ఓటింగ్ ఉంటుంది, మీకు అడ్వాంటేజ్ అంటారు. ఎవరి దగ్గర ఒకటి ఉంది, అన్ని డిబేటబుల్ పాయింట్స్, దీన్ని మనం ఏం చేయలేం. దానికి శ్రీజ, సంజన గారు ఇవన్నీ వర్డ్స్ యూజ్ చేశారంటే అలా అంటుంటే మేము అలా చేస్తున్నట్టే ఉంటుందండి, మేమేదో బానిసలా చూసినట్టు ఇలా ఉంటుందండి, మీరు అలా యూజ్ చేయడం కరెక్ట్ కదండి. గుడ్, ఎందుకంటే అది అలాగే పోర్ట్రే అవుతుంది చూడడానికి, బానిసలాగా చూస్తున్నారనే సెన్స్లో వస్తుంది కాబట్టి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ దరిద్రం ఏంటంటే అరటిపండు తిన్నా పొడి నెరుగుద్ది అన్నట్టుగా వీళ్ళకి టైం బాగాలేదండి, ఏదన్నా చూడు మళ్ళీ లేచిన శ్రీజ అంటారు. అలాంటి సిచ్యువేషన్లోకి ఉంది. ఇది కొంచెం బయటికి రావాలంటే ఒక 2-3 ఎపిసోడ్స్ గుడ్ ఎపిసోడ్స్ పడాలండి వీళ్ళ కామనర్స్కి, అప్పటిదాకా కష్టం. స్టిల్ ఇక్కడ శ్రీజ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, మంచిగా పొలైట్గానే మరీ ఓవర్గా ఏం మాట్లాడారు, గుడ్, రైజ్ చేశారు. తర్వాత సరికి సంజన ఎవరిని ఏమీ చెప్పలేదు కదమ్మా, ఎవరిని ఏం అనలేదు కదమ్మా, వదిలేయమ్మా అనేసి వదిలేసింది. తర్వాత వచ్చేసరికి తనుజ హార్ట్ సింబల్ ఉంది ఎవరిది, ఆ లాకెట్ ఏదో పోయిందండి మనోడిది, క్లిప్ ఏదో పోయిందండి. పవన్ కళ్యాణ్ కంపు చేసుకున్నాడండి, కంపే అతనికి ఉన్న గ్రాఫ్ని రోజు రోజుకి దిగదార్చుకుంటున్నాడు అన్న ఫీలింగ్ వస్తుందండి. స్వయం కృతాపరాధం మనోడిది. ఎందుకంటే ఆ పులిహోర యాంగిల్ మనోళ్ళు కనపడుతుందండి. మనోళ్ళు కూడా తనుజ గారికి ఇతనికి మధ్యలో తనుజ గారు ఏమో కానీ ఇతని ఎక్స్ప్రెషన్ అలా కనపడుతున్నాయి. అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ క్లిప్ ఏదో పోయిందంట. వచ్చి అడిగేటప్పుడు వయ్యారాలు పలుకుతూ క్లిప్ ఎక్కడ తలంచుకొని వయ్యారాలు తిరుగుతూ మాట్లాడుతూ నాకు చిరాకు అనిపించింది క్లిప్ గురించి. ఆ క్లిప్ మీద మళ్ళీ లవ్ సింబల్ ఉందంట, ఆ లవ్ సింబల్ ఎవరిది, ఏమైంది అని చెప్పడం, ఇవన్నీ జరుగుతూ ఉండే అని. ఏంటో అది లవ్ సింబల్, లవ్ మొత్తం లవ్వే ఈరోజు. తర్వాత రీతు వచ్చిందండి. రీతు రాగానే పోయి అది కనుక్కోపోయి ఆడందా, అది తీసుకురాపో, అడిగిరాపో అనేసి చిరాకుగా చెప్పాడు అనమాట. ఈవెన్ ఏంటి, మీకు టైం కావాలా, వీళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు అక్కడ, మీకు టైం కావాలన్నట్టు వెళ్ళిపోవాలని చూడడము రీతు గారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుందన్న సీన్ క్రియేట్ అవుతుంది అక్కడ. ఇతను కూడా వెళ్ళిపోమని చెప్పడం, దానికి హట్ అయిపోయి ఆవిడ పోయి సోఫాలో కూర్చోడం, ఇతను వెనకనే పోయేసి ఇతను మళ్ళీ హట్ చేయనట్టు
సారీ చెప్పడం, సారీ చెప్తుంటే ఆవిడ బొంగమూతి పెట్టుకోవడం, ఈవిడేంటో నాకు అర్థం కాదు. ఏం దగ్గర బొంగమూతి, డెమాన్ పవన్ దగ్గర బొంగమూతి, అది చూసి మనమందరం బొంగమూతి. ఇదేంటో నాకు అర్థం కావట్లా. బొంగమూతి పెట్టుకుని నేను సారీ చెప్తున్నాడు. ఆ లోపల మళ్ళీ డెమాన్ పవన్ వచ్చిండు. డెమాన్ పవన్ వస్తే వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. ఇదేం పెంటరా నాయన, ఒకదాని మీద ఒకటి లవ్ స్టోరీలు, ఏడొక స్టోరీ, ఆడొక స్టోరీ, ఆడొక 3 స్టోరీలు. అబ్బా చిరాకు దొబ్బింది. ఎన్ని స్టోరీలు రా ఒక్క రోజులోనే, మొత్తం లవ్ స్టోరీలే చుట్టూ తిరుగుతున్నాయి. మళ్ళీ దానికి తోడు ఇమానుయేల్ కూడా లవ్ స్టోరీకి సంబంధించిన ప్రాంకు, లవ్ స్టోరీకి సంబంధించిన జోకులు, కామెడీలు. మళ్ళీ చుట్టూ తిరిగి లవ్వే అక్కడ. ఓవరాల్గా లవ్ చుట్టూ తిరిగింది ఈరోజు ఎపిసోడ్ అంతా. బా టూ బ్యాడ్ అండి. రీతు ఇంకా ఎక్స్ప్రెషన్స్ కానీ, అమ్మ రీతు ఆ కళ్ళు, ఏమి కళ్ళు స్వామి ఆ కళ్ళు, ఏమా కళ్ళు. అసలు మాట్లాడే మాటలు కూడా కళ్ళు అసలు ఎంత మెస్పరైజింగ్గా పెడుతున్నారంటే ఆవిడ. గుంట ఫ్లాట్ అంటారు చూసారు, అట్లా డెమాన్ పవన్ ఫ్లాట్. ఆ కళ్ళకి ఫ్లాట్ ఏంటి, ఆ మనోడు లిటరల్గా బతిలాడుకుంటున్నాడు. ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు నాతో అంటున్నాడు ఉయ్యారలు పోతూ. ఆవిడలా నీకు తెలీదా రీజన్, చెప్తే కదా తెలుస్తుందండి, నా ఫ్రెండ్కి చెప్పాల్సిన అవసరం లేదు అనేది అంటుంది. దానికి మనోడు అయితే మాట్లాడకుండా ఉండమంటావా, సరే నీ ఇష్టం. ఇదే మాటలు వీళ్ళిద్దరూ అసలు చాలా రొమాంటిక్గా ఉన్నాయండి మాటలు. అంటే ఆ స్లో మోషన్లో ఆవిడ సమంత వాయిస్ పెట్టడం, ఇతను కూడా నీరసంగా, అది మనోడు నీరసంగానే మాట్లాడుతాడు. ఆ నీరసం అనేది కొంచెం రొమాంటిక్ యాంగిల్ వస్తాయి. ఫ్రెండ్షిప్ అన్నట్టు కనపడలేదు, మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అన్నట్టు కనపడుతుంది. అది అలాగే ఎలివేట్ చేస్తాను వాళ్ళు కూడా. మీకు ఎంతమందికి అనిపించలేదా? ఆ తర్వాతలా డ్రెస్ బాగాలేదా, బ్లూ డ్రెస్ నీకోసం వేసుకున్నా, నువ్వు బాగుందని చెప్పలేదు, ఇవన్నీ చెప్పాడండి. అన్నీ చెప్తుంటే ఆవిడ కూడా మురిసిపోయి కళ్ళు ఉరుమురుము చూస్తుంది అనమాట. చెప్పు 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 ఇవన్నీ నార్మల్ జరిగినాయి. తర్వాత సరికి ఇంకా తర్వాత ఒకటి జరిగింది చూడండి, చెప్తా. తర్వాత ఒక ఇష్యూ జరిగిందండి. ఆ ఇష్యూ ఏంటంటే హరీష్కి ఆమ్లెట్ ఇచ్చారండి. ఆమ్లెట్ తింటూ అందరికి పెట్టారండి. ప్రతి ఒక్కరికి పంచి పెట్టారు. తనుజ గారు నేను మేము తినకూడదంటే విషయం కలిపారేమో అనేసి నవ్వించి మరి తినిపించాడు. గుడ్ అండి, కలిసిపోయాడు హరీష్ గారు. మొత్తం మీద ఏదో జరుగుతుంది. తర్వాత సరికి సంజన గారు, ఇమ్ము నువ్వు నాలాంటి వాడి వేరే మన ఇద్దరికి, అందుకే ర్యాప్ కుదిరిందనేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇమాన్యుయల్, రీతు, తనుజ వీళ్ళ ముగ్గురు మధ్యలో మనస్పర్ధలు వస్తున్నాయండి. చిన్నవి దూరంగా ఉంటున్నారు. ఇమాన్యుయల్కి కావాల్సినప్పుడు మాట్లాడుకోవడానికి వీళ్ళకి వేరే రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఈవిడ వచ్చేసరికి పవన్ కళ్యాణ్తో, ఈవిడ వచ్చేసరికి డెమాన్ పవన్తో, వీళ్ళతో కొంచెం క్లోజ్గా తిరుగుతున్నారు. కాబట్టి ఇతనితో టైం స్పెండ్ చేయట్లేదని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. పంచుకోవడానికి ఎవరు దొరకలేదు నాకంటే. అదేంట్రా నువ్వు లేమా అంటే, నువ్వు కూడా మాకు టైం ఇవ్వట్లేదు అనేసి రీతు చౌదరి అనగానే పల ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే, యాక్చువల్గా రీతు చౌదరి టైం ఇవ్వట్లేదని ఇమాన్యుయల్ గట్టిగా ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు కూడా హరీష్ గారితో మాట్లాడినప్పుడు, హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ ఇష్యూ అయినప్పుడు, నువ్వు నాకు వచ్చి చెప్పాలి కదని మనసులో బాధ పెట్టుకొని అందరితో చెప్పాడు. ఇంకా రీతుకు చెప్పలేదు కానీ అది ఒకటి ఉంది మనసులో. కాబట్టి ఇది కొంచెం దూరం జరుగుతుందని అనుకుంటుంటే ఈ టైంలో ఎమోషనల్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎమోషనల్ ఏడ్చారు. తర్వాత నవ్వుకున్నారు. అయిపోయిందండి, ముగ్గురు ఎమోషనల్ అయ్యారు. ఇమాన్యుయల్ మంచి ఎమోషనల్ క్యాండిడేట్ అండి, ఫుల్ ఎమోషనల్. ఊరికి చెప్పని వచ్చేస్తాయి కన్నీళ్ళు. నాగార్జున సార్ దగ్గర ఆనంద బాష్పాలకు వస్తే, ఏడుపుకి వస్తే, కన్నీళ్ళకి వస్తే, బాధకు వస్తే, సుఖాలకు వస్తే, అన్నిటికి వస్తున్నాయి. తర్వాత సరికి నెక్స్ట్ మార్నింగ్ సుమన్ గారి క్లీనింగ్ ఇష్యూ అండి. అదేం పెద్ద విషయం కాదండి. సుమన్ గారి క్లీనింగ్ ఇష్యూలో అక్కడ ఆవిడ క్యాప్టెన్ అనే అధికారాన్ని తీసుకొని నాదే పెద్ద అన్నట్టుగా కొంచెం రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు. ఎందుకంటే బిగ్ బాంబ్ అనేది క్లియర్గా ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చింది, ఈవిడ క్యాప్టెన్గా ఇంకో 2 రోజులు ఉంటుంది. కానీ ఇతను మళ్ళీ శనివారం దాకా ఉండాలి బిగ్ బాంబ్తో. ఆ డ్యూటీస్ చేసుకుంటూ మళ్ళీ సుమన్ శెట్టి గారిని అంటారు. ఇది అర్థం చేసుకుంటే హరీష్ కరెక్ట్గా చెప్పారండి. ఆయన, అమ్మ మీరు ఏదైనా చేయండి, ఆ బిగ్ బాంబు తీసేయొద్దు అంటుంటే, ఆ బిగ్ బాంబు వద్దండి నువ్వు వంట చేసుకో అంటుంది. బిగ్ బాంబు చేస్తాను వంట చేస్తానంటే మళ్ళీ ఒప్పుకోవట్లా. వద్దు బిగ్ బాంబు వద్దు, వంట చేసుకోండి అంటుంది. 2 ఒప్పుకోవట్లా ఆవిడ. ఎందుకు అనే అర్థం కావట్లా. లాస్ట్కి ఇమాన్యుయల్తో పాటు కూడా చెప్పాడు, అమ్మ బిగ్ బాంబ్ ఇంపార్టెంట్ అమ్మ చేసుకోని అని. ఇమాన్యుయల్ వర్షన్ చెప్పినా కూడా వినలేదు. సుమన్ శెట్టి గారిది ఏంటంటే, 2 పక్కల అక్కడ ఉండి ఇక్కడ ఉంటే నేను కొంచెంసేపు ఎక్కువసేపు కనపడతాను, నామినేషన్లో ఉన్నా కదా అనే సెన్స్. కానీ ఈవిడేంటి, వద్దు ఓన్లీ కుకింగ్ దగ్గర కనపడు, ఇది బిగ్ బాంబ్ చేయొద్దు అంటాడు. హరీష్ ఏం చెప్తారంటే, హరీష్తో కూడా ఏనే అంటాడు సుమన్ శెట్టి గారు, అదేందన్నా నేను మళ్ళీ చేయకపోతే ప్రాబ్లం కదా స్వీపింగ్ అంటే, నువ్వు చేయాల్సిందే ఎందుకంటే అది బిగ్ బాంబ్ కాబట్టి ఇద్దరు అంటారు. ఇట్లా ఎంత చెప్పినా కూడా ఆవిడ వెళ్ళలేదండి. ఎంత చెప్పినా ఇలా ఆ బ్యాడ్జ్ తీసేసి ఆ కుకింగ్ బ్యాడ్జ్ లాస్ట్కి ఇమాన్యుయల్కి ఇచ్చింది. ఇమాన్యుయల్కి ఏమో కటింగ్ రాదనేసి ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పలేక మిగతా వాళ్ళకి చెప్పాడు. మిగతా వాళ్ళు చెప్పమని కూడా ఆయన చెప్పలే. కటింగ్ రాదంట కాబట్టి ఆయన పెట్టుకునే దానికంటే సుమన్ శెట్టి గారినే కటింగ్ ప్లస్ ఇక్కడ కూడా కొంచెంసేపు క్లీన్ చేసుకుంటారు, మిగతాదంతా ఇమాన్యుయల్ క్లీన్ చేసుకుంటారు. కానీ చిన్న ఇష్యూ అండి. కానీ ఆవిడ నాది చెల్లాలి, నేను అనుకున్న చెల్లాలి అనే సెన్స్లో ఉన్నారు. నేను చెప్పానంటే రైటు, బిగ్ బాస్ నన్ను అపోజ్ చేయలేదు కదా బిగ్ బాంబ్ తీసేసినప్పుడు అనే యాంగిల్ వేరే యాంగిల్ వెళ్తున్నారు.
ఓకే ఎలాగో ఇంకో 1-2 రోజులు అయిపోయింది. ఇక్కడ నాకు మిస్టేక్ సంజన గారిది అనిపిస్తుంది. అదేం పెద్ద మిస్టేక్ కాదు. స్టిల్ నేను అనుకున్న జరగాలి అన్న సెన్స్లో ఉన్నారు ఆవిడ. తర్వాత సరికి సుమన్ శెట్టి గారికి మంచి కంటెంట్ వచ్చిందండి ఈరోజు. ఓవరాల్గా బాగా స్క్రీన్ స్పేస్ వస్తుంది రోజు రోజుకి. ఎందుకంటే వాళ్ళు చూశారు సుమన్ శెట్టి గారు రీచ్ మామూలుగా లేదు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో. కాబట్టి మంచిగా లాగుతున్నారు వాళ్ళు కూడా. సమంత వాయిస్లో మాట్లాడుతున్నారండి. ఇంకా మామూలుగా స్టార్ట్ కావాలి. పులిహోర డెమాన్ రీతో చేతులు పట్టుకుని నడుస్తున్నారని. చేతులు పట్టుకుని నడుతుంటే చేతులు జూమ్ లాగాడు బిగ్ బాస్ కూడా. జూమ్ లాగి చూపించాడు మనకి, చూడండి కనెక్ట్ అవ్వండి. తర్వాత రీతు సమంత వాయిస్ స్టార్ట్ చేసి, డెమాన్ నీకోసం బ్లూ వేసుకున్నా ప్రియా. ఆ లోపల సంజన గారు నెక్స్ట్ క్యాప్టెన్ అయితే మిమ్మల్ని ఎవరు భరించలేరండి, ఎందుకంటే వాళ్ళకి కష్టం అండి నెక్స్ట్ క్యాప్టెన్కి, ఎందుకంటే మిమ్మల్ని భరించాల్సి వస్తుంది వాళ్ళు అనేసి నవ్వుకుంటారు. నువ్వు బాగా కోఆపరేట్ చేసావనేసి ఒక చాక్లెట్ చేతిలో పెట్టి పంపించారు ప్రియగాని. తర్వాత డెమాన్ రీతు పొద్దున కూడా డెమాన్ పోను చూడండి వీళ్ళ ఎవరాలు ఎట్లా పొద్దున్న పూల్లోకి వెళ్తేప్పుడు ఎందుకు పిలవలేదు, పిలవాలి ఎందుకు, చూసావు కదా పోయి దూకూడదు. ఆ తర్వాత మళ్ళీ ఈవిడ రీతు కూడా నువ్వు పిలిచావా నన్ను అనేసి వెంటనే. ఆ తర్వాత సంజన మంచిగా కోఆపరేట్ చేసి కూడా చాక్లెట్ ఇచ్చింది కదా డెమాన్ వల్ల. రీతు బయటికి ఎక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అంటే నీ ఇష్టం, కానీ బయట కూర్చున్నారండి. బయట కూర్చొని ఇద్దరే ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యలో ఉన్నా అని సాంగ్ వేసుకుంటూ కూర్చున్నారండి. కూర్చొని హ్యాండ్ పట్టుకుని టాకింగ్. డెమాన్ ఏమంటున్నట్టే మోస్ట్ క్రింజెస్ట్ అండి ఇది. ఎవడైనా కానీ రీల్ పెట్టుకుంటే ఫుల్ వ్యూస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎపిసోడ్లో వచ్చింది. ఈ సీన్ కానీ మీరు కానీ రీల్స్ పెట్టుకుంటే ఫుల్ వ్యూస్. రీల్స్ పెట్టి 4 వేయండి అప్పుడు ఇంకా ఫుల్ వ్యూస్. ఎందుకు చెప్పమాట అది ఓవర్ అండి. మనోడు నోట్లో 4 లేనంతగా అమాయకంగా కనపడతారు, కానీ ఉంది విషయం ఉంది. ఏం చేశాడు, చేయి పట్టుకున్నాడా, వెనక్కి పడతా ఉంటే వేరే యాంగిల్లో పడిపోతావు అంటే నాకు పడిపోతావు అనే సెన్స్లో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ యాంగిల్లోనే వేసాడు పడిపో నేను అన్నట్టుగా. మంచి విషయం ఉంది, భలే అన్నాడు. అది మంచి క్యూట్గా అన్నాడు, నాకు అనిపించింది. పడిపోతావు వదలను, నిన్ను వదలను అనే సెన్స్లో ఇస్తున్నాడు అండి హింట్. ఆవిడకి కూడా అర్థమైనట్టుగానే ఉంది విషయం అనుకుంటుంది ఆవిడ కూడా. అబ్బో రీతు నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి అనేసి మురిసిపోయిందండి. ఆయన కూడా వెళ్ళి అడిగేసి వస్తాననేసి చాక్లెట్ కోసం వెళ్ళాడు వేటకి. వెళ్ళాడు తీసుకొని వచ్చాడులేండి. నెక్స్ట్ రీతు కళ్యాణ్తో నేను 2-3 మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాను, అదే డౌన్లో ఉన్నాను లోలో ఉన్నాను అనేసి కళ్యాణ్ వచ్చి అడుగుతుంటే అడిగింది. 2-3 మిక్స్డ్ ఫీలింగ్స్ అంట. కళ్యాణ్ ఏంటో చెప్పంటే రీతు అమ్మో ఏం లేదు లేరా వద్దురా అంటే ఏం వాడు మాట్లాడలేదనా పవన్ అంటే అదే డెమాన్ పవన్ మాట్లాడలేదనేసి ఏం బాధపడుతున్నామంటే అది కూడా ఉంది, కానీ అది పోయిందిలే కొంచెం. నా వల్ల పోయిందా వాడి వల్ల పోయిందా తెలియదు, కానీ కొంచెం ట్రాక్ తప్పింది, అది పోతుందిలే అన్నట్టుగా అనింది. పోతుంది అంటది. ఇప్పుడే మాట్లాడారు కొంచెంసేపు బాగా క్లోజ్గా మాట్లాడుకొని చాక్లెట్ తెచ్చిస్తుండు, ఇన్ని చేస్తే మళ్ళీ పోయింది అంటుండు. తర్వాత సంజన ఇచ్చింది చాక్లెట్ ఇచ్చి బ్లస్ట్ అయిపోతున్నావు కుర్రాడు అంటే లైవ్లో ఇంకా పెద్ద మాట మాట్లాడుతున్నాడు. నేను సింగిల్ అండి, నాకు ఈ లవ్లు గివ్లు పడవు, నాకు ఇష్టం ఉంటుంది, నాకు త్వరగా ఊరికి పన్నండి, ఎన్ని డైలాగులు కొట్టినండి పన్ను అంటాడు. చాక్లెట్ తెచ్చిస్తే ఆ చాక్లెట్ తెచ్చిన తర్వాత సీన్ మీరు గమనించుండ్రు. ఉడాల్ బుర్రతో నేను చూసామన్నమాట. చిన్నోడిని కాదు నేను తెచ్చిస్తే అది బిగ్ బాస్ చిన్నోడు కాదు, ఆ చాక్లెట్ తినేది ఊరికే చూపించలా, ఏది చూపించినా బిగ్ బాస్ ఏదో ఉంటుందా. చాక్లెట్ తుంచిందండి, తిన్నారండి, తుంచి సగం బిట్టిచ్చిందండి ఆవిడ. ఒక పార్ట్ ఆఫ్ చాక్లెట్ ఇస్తే మనడు వద్దొద్దనిడు తినండి మనడు ఎంగిల్ చేసి అన్న సెన్స్లో చేసాడండి. సీన్ అట్ట క్రియేట్ అయిందండి. నిజంగా చెప్పకూడదు కరెక్టండి. కొంచెం తిని ఇచ్చేసి అన్నాడు, కొంచెం తిను అంతొద్దనిడు. ఆవిడ కూడా తినిస్తే దాన్ని మాత్రం హ్యాపీగా తినడు. తినే ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేశాడు బిగ్ బాస్. గమనించండి పిల్లకాయలరా మీరు, ఏంటి మామ మీరు గమనించండి అవన్నీ. అసలు భలే క్యాప్చర్ చేశాడు, ఫన్నీగా అనిపించింది. ఏంట్రా ఈ వ్యవహారాలని. తర్వాత సరికి సంజన మరి తనకే ఎందుకు బ్లష్ అయిపోతాను ఇవన్నీ అన్నా కూడా మనోడు ఏదేదో రీజన్స్ చెప్పాలే. నేను లేదు అదేం లేదండి, బ్లష్ ఏం లేదు, అదేం లేదు, సినిమా స్టార్ట్ అవుతుందిలే అంటే డెమాన్ ఏం లేదండి వద్దండి అదేం లేదండి అని తెలిపాడు. ఉంది ఉండాల్సిందంతా ఉంది. తర్వాత శారీలో వచ్చారండి తనుజ గారు. దేవత అండి, దేవతలా ఉన్నారు శారీలో. యాక్చువల్గా టూ గుడ్. వీళ్ళందరూ కామెంట్లు పెడుతున్నారు కవిత ఏమన్నా అనుకుంటుంది, ఏమనుకుంటుంది నిజంగానే ఆవిడ చాలా చక్కగా ఒక వైఫ్ మెటీరియల్ అన్న సెన్స్లో ఉన్నారండి. ఆవిడ చాలా నీట్గా చాలా భలే అనిపించారు. ఒక కలెక్టర్ డ్రెస్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో అంత అలా అనిపించారు నాకు. కొంచెం బాగా అనిపించారు ఆ శారీలో. గుడ్. అందరూ కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు అక్కడ హౌస్లో కూడా. తర్వాత సరికి బిగ్ బాస్ టెంపరీ ఓనర్ కాబట్టి బిగ్ బాస్ భలే పెట్టండి. టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో టెంపరీ ఓనర్ కాబట్టి మీరు ఇప్పుడు టెనెంట్స్లోకి వచ్చిందండి. ఎప్పటికప్పుడు తిప్పేస్తారు బిగ్ బాస్. సంజయ్ గారు మీరు టెంపరీ ఓనర్ కదా, ఇటు వచ్చేసి ఇట్ ఆడండి అంటాడు. నెంబర్స్ తక్కువైతే ఎట్టు కావాలని రీజన్స్ మార్చేస్తాడు. సో మీరు సమానంగా 7 vs 7 టాస్క్ పెడతానండి. ఆ టాస్క్కి ఏం లేదండి 12 hours టైం పెట్టినాడు.
కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఓనర్స్కి బెనిఫిట్ ఇస్తానండి అన్నాడు. ఇచ్చేసేయి, ఓనర్స్కి మొత్తం బెనిఫిట్ ఇచ్చేసి వాళ్ళనే కంప్లీట్ చేసేస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే వాళ్ళకి నెగిటివిటీ పెరిగిపోతుంది. ఆ నెగిటివిటీతో పాటు మళ్ళీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే టాస్క్లు పెట్టి మళ్ళీ ఇంకా నెగిటివిటీ పెంచుతున్నాడు. 2 నెగిటివిటీస్లు ఈరోజు. ఒకటి 12 వర్సెస్ 12 అవర్స్ టైం పెట్టి ఇన్ని అవర్స్ పడుకోకుండా ఉండాలి, 0 అవ్వకుండా ఉంటే 0 అయిన వాళ్ళు ఓడిపోయినట్టే అనేసి చెప్పాడయా. దానికి చూడండి ఆ టాస్క్ పెట్టే విధానం. దీనికి ముందే వాళ్ళకి 10 గంటలు ఇచ్చాడు, 10 అవర్స్ వాళ్ళకి మాత్రం, వీళ్ళకి మాత్రం 12 అవర్స్ ఇచ్చాడు. 2 గంటలు వీళ్ళకి తక్కువ ఇచ్చేసాడు మన వీళ్ళకి ఓనర్స్కి. అక్కడ జనాల విషయంలో వరే మళ్ళీ వాళ్ళకే బెనిఫిట్ ఇచ్చావే. దాన్ని చూస్తే జనాలు చూస్తే భరణి గారు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు అత్తిబుర్ర వేసుకొని ఫుడ్ కోసం చూసుకొని ఛాన్స్ వచ్చిందంటే భరణి గారు మీరు ఎలాంటి తోసి పారేశారు. ఆయన వెళ్ళి ఆడు కూర్చున్నాడు. ఆయన ఫిజికల్గా ఫిట్ క్యాండిడేట్. ఫుడ్ కోసం చూసుకున్నారు కానీ ఫర్దర్గా టాస్క్ కోసం చూసుకొని ఇక్కడ ఉన్న ఆశాశేణి గారిని ఇంకో ఉన్న తోసేస్తుంటే, లేకుండా రామురాతో ఉన్న తోసేస్తుంటే పంపించున్నట్టు బాగుండేది. ఆ రోజు పర్టికులర్ డే రోజు వాళ్ళు ఆలోచించుకొని ఉన్నట్టే. అలా ఆలోచించుకోలేదండి వాళ్ళు, భరణి గారిని పంపించేస్తారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు టాస్క్లు ఆడడానికి వాళ్ళ దగ్గర ఎవరు లేరు. అట్లా ఫిజికల్లీ ఫిట్ వాళ్ళు లేరు. ఇలా చూస్తేనేమో అడ్వాంటేజ్ కూడా మళ్ళీ ఓనర్స్కి ఇచ్చారు. క్లియర్గా సింపతి వీళ్ళకి తీసుకురావాలని చూస్తున్నానండి సెలబ్రిటీస్కి. అది ఎందుకో నాకు అర్థం కావట్లా. వాళ్ళకేమో నెగిటివిటీ పెరిగిపోతూనే ఉంది. దాంతోపాటుగా టాస్క్ డిజైన్ చేసింది కూడా క్లియర్లీ 1 సైడెడ్ టాస్క్ అండి. సెలబ్రిటీస్ ఓడిపోతారు, కామనర్స్ గెలిచి తీరాల్సిందే, గెలిచినా కూడా వాళ్ళకి పాజిటివిటీ రాదు. అలాంటి టాస్క్ డిజైన్ చేశాడు. క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ ఎఫర్ట్స్ ఏం సంబంధం లేదు, వాళ్ళే గెలుస్తుంది, మనకి ఇంకేముంది, ఏముంది వాళ్ళే గెలిచి దాంట్లో మళ్ళీ సర్ప్రైజ్ అయ్యేటట్టు వాళ్ళని అప్రిషియేట్ చేయనట్టు కూడా మాట రావట్లేదు. బ్యాడ్ అండి ఇది, పాపం అనిపిస్తుంది. తర్వాత సరికి ఆ టాస్క్ పెట్టారండి. ఆ టాస్క్ ఏమో 5 మంది ఉంటారు, మీరే డివైడ్ అవ్వండి, 5 మంది 5 మెంబర్స్ ఆడాలా, 2 ఖాళీగా ఉండాలని చెప్పాడు. ఇద్దరు ఖాళీగా ఉండాలి, డిస్కస్ చేసుకున్నారండి. పెద్ద ఇష్యూలు ఏం రాలే. అయితే ఇక్కడ జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఇది లైవ్లో జరిగినాయి, ఎపిసోడ్లో జరగలేదు కాబట్టి ఫన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఇది ఒక 5-6 నిమిషాలు అసలు స్కిప్ చేయొచ్చు. కొంచెం వాటర్ తాగి రెడీ అవుతుందండి, భలే ఫన్నీ ఉంటాయి. ఇప్పుడు పడతాయి ఐఐటి బిట్లు, కన్ఫామ్ పడతాయి. ఏం జరిగింది చెప్తానండి. బిగ్ బాస్ సంజన టెంపరీ కాబట్టి అటు వెళ్ళండి అని చెప్పి 7 vs 7 చేసిన తర్వాత ఎలా ఉంది మీ టైం అది ఇది కుశల ప్రశ్నలు అన్నీ అడిగాడండి. అడిగిన తర్వాత ఆన్సర్ చెప్పిన తర్వాత టైమర్స్ ఉంటాయి. ఎప్పటిలాగా ఓనర్స్కి ప్రయోజనం ఉంటుంది. ఏంటంటే ఓనర్స్కి టైమర్ కౌంట్ డౌన్ 10 hours నుంచి స్టార్ట్ అవుద్ది, వీళ్ళకైతే 12 hours నుంచి స్టార్ట్ అవుద్ది. 2 hours తక్కువ ఉంది. వీళ్ళకి 0 చేరే వరకు ఎవరు నిద్రపోవడానికి లేదు కాబట్టి వీళ్ళకి 2 hours ఎర్లీగా ఉంటుంది కాబట్టి ఈజీగా నిద్ర వస్తుంది, తర్వాత పడుకోవచ్చు. వీళ్ళకి 2 hours లేట్గా ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్ ఓనర్స్కి ఉంటుంది. ఇదంతా అయిపోయిందండి, మీరు రెడీ అయ్యారండి టాస్క్ 5 మంది రావాలనేసి చెప్పిన తర్వాత గ్యాప్ ఇస్తున్నాడు బిగ్ బాస్ డిస్కషన్ కోసం. డిస్కషన్ స్టార్ట్ అయిందండి. ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఫుల్ డిస్కషన్. ఈ గ్రూప్లో వన్ అండ్ ఓన్లీ పర్సన్ వీళ్ళందరికీ సలహాలు ఇస్తున్నాడు, అల్లాడిస్తున్నాడు. మామూలు సలహాలు కదా, అరాచకమైన సలహాలు, టూ గుడ్. జనాలు కూడా కనెక్ట్ అయిపోతారని సలహాలు ఇస్తున్నాడు. వాళ్ళు కూడా నీట్గా వింటున్నారు. ఒక ప్రొఫెసర్ చెప్తే అట్లంటున్నారు. ఈ టీం అట్లా కాదు, రకరకాల యాంగిల్ ఎవడు చేసేది వాళ్ళు చేసేస్తున్నారు. కామనర్స్ అందరూ అసలు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియకుండా ఎవడి పాటుకు వాళ్ళు లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్లు దాపెడతారు, యాపిల్స్ దాపెడతారు, ఏదేదో ఫుడ్ దాపెడతారు. ఎందుకు దాపెడుతున్నారో నాకైతే క్లారిటీ లేదు. దాపెడుతున్నారు. నిద్రపోతే పోయేది కదా, ఊడి తింటారా, నిద్రపోకుండా ఉండాలి అనేది అప్పుడు ఫుడ్ తింటారు. ఎందుకో దేనికో అవన్నీ దాపెడేస్తున్నారు. అతిగా ఆలోచించారు. ఇక్కడ మనీషు లైవ్ చూసిన వాళ్ళందరికీ మనీషిని చూస్తే ఒకటి పాజిటివ్ అండి. సంథింగ్ హీఈస్ డూయింగ్ సంథింగ్, హీఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్, ఏదో చేయాలని చూస్తున్నాడు. అది వెరీ పాజిటివ్ ఎలిమెంట్. దాంట్లోనే ఫన్నీ ఎలిమెంట్ ఏంటంటే బెత్తగా తిరుగుతుంది. టెన్షన్ ఏదో చేస్తున్నాడు, హడావిడి మొత్తం అతనే చేస్తున్నాడు, హడావిడి చేసి పడేసిండు. ఈ హడావిడి చూసి రీతు చౌదరి దడుచుకుంటుంది. ఏంటో ఈ మనిషి అడుగు మనిషి ఇటుపోతున్నాడు అనేసరికి ఆవిడ దడుచుకునే చూసి ఇమానియల్ వచ్చి, రీతు నువ్వు మనీష్ ఎక్స్ట్రీమిస్టు, ఏది చేసినా ఓవర్ ప్లాన్లు వేస్తాడు. ఆ ప్లాన్లు కూడా జరగని గెస్టులు కూడా అతను అనుకున్న ఏది జరగని ప్లానింగ్లు వేస్తాడు. కాబట్టి తన మీద లుక్స్ పెట్టద్దు, తన మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. అతను అట్టర్ ఫ్లాప్ ప్లాన్స్ వేస్తాడు. తన గురించి నువ్వు వదిలేసి అంటాను. ఎక్కువ ఆలోచించేసి తన ప్లాన్లు ఏ వర్కౌట్ కావు, అతని గురించి వదిలేసి అంటాడు. ఒక్క మాటలో జనాలలో ఏది ఉందో అదే వచ్చింది కదరా స్వామి. అతను ఎట్లా గెస్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి టూ గుడ్ అనిపించింది. ఇమానుయల్ పగలబడి నవ్వుకున్నా, ఏంటి స్వామి ఇలా చెప్తున్నాను భలే చెప్పాడు. ఎందుకంటే అతను అలాగే ఉంటుంది, ప్రతి ఒక్కటి ఓవర్ ప్లానింగ్ వేస్తుంది, ఏది వర్కౌట్ కాదు ఇంతవరకు. యాజ్ ఆఫ్ నో నథింగ్ వర్కౌట్, అస్సలు ఒకటి కూడా వర్కౌట్ అవ్వాలి. బ్రంట్ తర్వాత సరికి
ఇమానుయల్ ఎవరు నిద్రపోవద్దు, నిద్ర వస్తే భలే చెప్తుండే ఇమానుయల్, నాకు బాగా నచ్చుతున్నాడు, నిద్రపోవద్దు, లైవ్లో జరిగి నిద్రపోవద్దు. సుమన్ గారు కొంచెం నిద్రపోయే అలవాటు ఉంది కాబట్టి సుమన్ గారి విషయంలో ఏం చెప్తుంటే, రాము సుమన్ అన్నతోనే ఉండు, నిద్రపోతుంటే అన్నకు మొహం గడుగు, జాగ్రత్త, నిద్రపోతే ఓడిపోతాం మనం అని అందరికీ చెప్తున్నాడు. తర్వాత శ్రీజ ఫుడ్ దాచేస్తుంది, మనీష్ ఆల్సో ఫుడ్ దాచేస్తుండు. మనీష్ 2 బాటిల్స్ ఆఫ్ టీ వాటర్ అన్నీ తెచ్చిపెట్టుకొని టీ తాగేస్తే మనకు నిద్ర రాదు ఓకే అనేసి చెప్తుండ్రు. తర్వాత యాక్సెస్ ఇవ్వట్లేదు ఓనర్స్ టెనెంట్స్కి, సంబంధం లేకుండా ఏదో చేస్తున్నారు. ఓనర్స్ క్యాప్టెన్ కూడా అలో చేయము అనేసి క్యాప్టెన్ కూడా అలో చేయమంటున్నారు, ఆవిడని కూడా అలో చేయకుండా బ్లాక్ చేస్తారు. ఇవన్నీ చూపించలేదు మనకి ఎపిసోడ్లు. తర్వాత సరికి ఓనర్స్ ఓవర్గా బయట ఉన్న అంబ్రిల్లాలు, ఇది మరీ అరాచకం, బయట అంబ్రిల్లాలు అంటే అవి కూడా తీసుకొని పరిగెత్తుకుంటారు. ఏం చేసుకుంటారు అంబ్రిల్లాతో, ఏం చేసుకుంటారు అనేసి బయట వాళ్ళు అడుగుతున్నారు. లేదని లాక్కొని వెళ్ళిపోయారు, అంబ్రిల్లాలు కూడా తీసుకెళ్ళారు. ఆ టాస్క్ ఏంది, వీళ్ళు చేసేది ఏంటి అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది లైవ్ చూసిన వాళ్ళకి. తర్వాత మనీష్ భరణి గారి దగ్గరికి వచ్చి, అన్నీ ఓవర్ థింక్ అండి మనోడు, సంబంధం లేదు, టాస్క్ జరుగుతుందిగా. భరణి గారి దగ్గరికి వచ్చి, నాకు క్యాప్టెన్సీ రూమ్లో ఇప్పుడు యాక్చువల్గా నేను సంచాలక్ ఏదేదో ఆలోచిస్తున్నానండి, ఎక్కువ ఆలోచిస్తున్నాడు, తను సంచాలకండి, ఇంట్లో దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యత ఉంది. గుడ్, కొంచెం గుడ్డే కానీ మరి అంత అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ టాస్క్ దాన్ని వదిలేయచ్చు కూడా. సంచాలక ఏదో దొంగతనాలు జరగకుండా చూడాలి కదా. ఇప్పుడు దొంగతనాలు జరిగితే ఒకవేళ ఈ టైంలో తన మీదకి వస్తుందని చెప్పి ఐటమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఏది క్యాప్టెన్ రూమ్లో ఉండే ఐటమ్స్ని కూడా క్యాప్టెన్ రూమ్లోకి నాకు యాక్సెస్ లేదు, భరణి గారు మీకుంది కదా, ఇప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నా, మీరు వెళ్ళి ఆ థమ్స్అప్లు తీసుకుంటే అవి నేను దాచిపెట్టేసి మళ్ళీ ఇస్తాను, సంచాలక ఒకటి కూడా దొంగతనాలు జరగడానికి లేదనేసి పెద్ద ప్లాన్ వేసి భరణి గారిని పంపించి చూసి అవన్నీ కష్టపడి దాపెట్టాయండి. ఆ కష్టము, తను పడుతున్న కష్టం, ఆ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో దానికి అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు. అటు ఇటు తిరిగి హంగామా చేస్తున్నాడు, వర్కౌట్ అవట్లేదు, అంతే, లైవ్ షైన్ అవ్వట్లేదు ఏ పాయింట్లో కూడా. తర్వాత సరికి మనీష్ హడావిడి టూ మచ్ ఇన్ లైవ్, అదే రాసిపెట్టా. తర్వాత కళ్యాణ్ మనీష్తో అంటున్నాడు, ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తారు, ఏదేదో ప్లాన్లు వేసారండి టాస్క్ రాకముందే, అయిపోయింది. రీతు దూరం నుంచి వాళ్ళ రూమ్ దగ్గర నుంచి రీతు డెమాన్ని డెమో యు ఆర్ మై రెమో అనేసాడు. మనోడిని ఎత్తిపోతున్నాడు, మనోడు అయిపోయింది ఎవరం అలా చేస్తున్నారు. ఆవిడ కూడా డెమో యు ఆర్ మై రెమో అంటుంది, మనోడు ముసి నవ్వులు అని. తర్వాత బిగ్ బాస్ మొదటి ఛాలెంజ్ పెడుతున్నాను, కాలచక్రం. మొదటి ఛాలెంజ్ ఏంలే, 10 సార్లు 10 ప్లేసులు ఉంటాయండి, 10 ప్లేసుల్లో 5 మంది వాళ్ళు 5 మందిలో ఆల్టర్నేటివ్గా నిలబడి సింగిల్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఒకవేళ చేంజ్ చేసుకుంటా ఉంటే ఈ హ్యాండ్ తీసేసి ఈ హ్యాండ్తో పట్టుకొని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, 2 హ్యాండ్స్ పట్టుకోకూడదు. సంచాలకులుగా ప్రియా గారు అండ్ తనుజ గారిని పెట్టారు. ఖాళీగా ఉన్నది ఎవరంటే 5 మంది ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే ప్రియా, తనుజ, భరణి, ఇమానుయల్, వీళ్ళు 4 కాకుండా ఇటు 5 మంది వచ్చి నిలబడ్డారు ఆల్టర్నేటివ్గా. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇద్దరు సంచాలకులను పెట్టి, బిగ్ బాస్ గొడవ కోసం పెట్టాడంటే ఆ గొడవలు అవ్వలేదు, అదే దరిద్రం. ఈ పక్క ఒక సంచాలక, ఆ పక్క ఒక సంచాలక, ఇద్దరు కలిసి సంచాలకులను పెట్టాడు. ఇటు ప్రియా అటు తనుజ గారు, ఇద్దరిని సంచాలకులు పెట్టినా కూడా గొడవలు అవ్వాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూర్చొని నీట్గా ప్రాపర్గా రూల్స్ అన్నీ మాట్లాడుకున్నారు. స్టార్టింగ్ మాట్లాడుకోబట్టి గొడవలు ఏమవ్వాలి, అన్నీ మాట్లాడుకున్నారండి చాలాసేపు, ఇదని అదని వాళ్ళని వీళ్ళని. యాక్చువల్గా తనుజ గారు ఇక్కడ నచ్చారు. సోషల్ మీడియాలో నేను చూసిన కామెంట్ ప్రకారం తనుజ గారికి నెగిటివ్గా మాట్లాడారు, ఇదేంటా ఈ తనుజ ఏం రూల్స్ పెడుతుందని. కానీ ఆ రూల్స్ పెట్టిన విధానంలో తనుజ చూపించిన తెలివి చాలా బాగా అనిపించింది నాకు. ఏం చూసిందంటే తనుజ గారు, వీళ్ళకి అడ్వాంటేజ్ లేదండి, వీక్ పీపుల్ ఉన్నారు అక్కడ, హైట్ కూడా తక్కువ ఉన్నారు. అలా వాళ్ళు చక్రాలను కానీ పైకి ఎత్తి పట్టుకున్నారు అనుకోండి, ఆ కాల చక్రం వీళ్ళకి ఇబ్బంది అవుద్ది. దాంతోపాటుగా ఫిజికల్లీ స్ట్రెంత్ ఉంది కాబట్టి వీళ్ళు తోసేస్తే ఇబ్బంది అవుద్దని సంచాలకుగా ఇచ్చినప్పుడు సరే నెగోషియేషన్స్ చేద్దామని ఫస్ట్ ట్రై చేసిందండి. పుష్ చేసుకున్నట్టు లేదు వాళ్ళు అనేది. ట్రై చేస్తే వాళ్ళకి బెనిఫిట్ కదా, వాళ్ళకి బెనిఫిట్ చూసుకుంటారు కదా. వెరీ గుడ్ అనిపిస్తుందండి ఆ క్వాలిటీలో, సూపర్ ఆ ట్రై మాత్రం. దానికి సోషల్ మీడియాలో నేను చూసా, ఇదేంట్రా తనుజ ఇట్లా అంటున్నాడు, అది వెరీ గుడ్ క్వాలిటీ అండి నాకు తెలిసి. సో ఆవిడ తరపు సంచాలకు వచ్చినప్పుడు ముందే గ్రూప్స్ ఆవిడని ఒప్పించుకోవాలని ట్రై చేస్తుంది. దాంతోపాటు మళ్ళీ హైట్ పెట్టడానికి లేదు, నేను ఒప్పుకోను, అన్నీ వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుకున్నది. లాస్ట్కి ఒక కొలిక్కి వచ్చేసరికి మాట్లాడుకొని ఈ పట్టుకునేది పవన్ కళ్యాణ్ బజర్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత కాంట్రవర్షియలు ఉన్నాయి. ఆ కాంట్రవర్షిలో నెంబర్ 1 కాంట్రవర్షి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ అవుట్ అయ్యాడండి. అందరూ అవుట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మీరు ఉన్న తర్వాత, సరే ముందు విషయాన్ని చెప్తాను. ఫస్ట్ అందరూ నిలబడ్డారండి, 10 మంది నిలబడిన తర్వాత నాకు భయంకరంగా నచ్చింది ఇమాన్యుయల్. ఎట్లా అంటే భరణి గారు ఇమాన్యుయల్ని ఆపుతుంటే పట్టుకోగానే టీషర్ట్ ఇప్పేసి మరీ వచ్చిండు ఒట్టుగూడల మీద, చప్ప ఎగురుకుంటూ వచ్చి. శ్రీజ ఆల్రెడీ సిరీస్ అయింది శ్రీజ వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళు ఎవరు వినకుండా ఎవరెవరు వెళ్దాం ఏమైంది అని ప్లానింగ్ చేసుకొని వీళ్ళు 5 మంది తప్ప వెళ్ళిపోతున్నారు. నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయారు. ఆవిడ చాలా కోపం వచ్చింది. నాకు కూడా అది కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ప్లేయరు, సంబంధం లేకుండా ఆవిడ మాట్లాడుకోండి, ఎవరి పాటి కూడా మాట్లాడి డిస్పర్స్ అయిపోయారు. ఆవిడ అప్పుడు చెప్తుంది, నేను సన్నంగా ఉన్నా కాబట్టి నేను బయట ఉంటాను, మీరు లోపల వేరే వాళ్ళని తీసుకోవద్దామని నేనేదో ప్లానింగ్ చెప్పకపోతే నా మాట వినకుండా వెళ్ళిపోయాను. తర్వాత కట్ చేశారు. ఇక్కడ ఆవిడ నిలబడి ఉంటే ఇమానియల్ ఆయన పట్టుకున్నప్పుడు చొక్కా అయిపోయి ఒక్క సెకండ్లో పక్కన వేసుకొని పక్కన వేసేసిండు శ్రీజని. ఫిజికల్గా ఆవిడ సాంగ్ కాదు కదా పాపం, తీసుకొచ్చి పక్కన వేస్తాడండి. వెంటనే మళ్ళీ భరణి గారు పట్టుకుంటే ఇంక వదల. అట్లా చొక్కా ఇప్పుకున్నా కూడా లాస్ట్ దాకా గస పెడతా పోరాడుతానే ఉండి ఇమానియల్. టూ గుడ్.
ఇప్పుడు లాస్ట్కి నిలబడింది ఎవరంటే వీళ్ళ టీంలో అందరూ టప్ప లేచిపోయారండి. టెనెంట్స్ టీంలో లాస్ట్కి ఇద్దరు నిలబడరు, సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు. సంజన గారు కూడా కొంచెం పోరాడి అవుట్ అయిపోయారు. సుమన్ శెట్టి గారు లాస్ట్ దాకా నిలబడ్డారు. ఆ టైంలో సుమన్ శెట్టి గారికి ఈ పక్క వచ్చేసరికి పవన్ ఆ పక్కన వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు చేతులు మార్చుకోవచ్చు అన్నారు కదా, చేతులు మార్చుకొని పవన్ కళ్యాణ్ 2 చేతులను ఒకసారి పట్టుకున్నారండి. దానికి సంజన మన తనుజ గారు అవుట్ అనేసి అరుస్తుంటే చాలామంది దాన్ని తప్పబట్టు ఉంటారు ఇప్పుడు కూడా. అయ్యో అవుట్, స్కాము ఇది గ్యామ్లింగ్ చేశాడు, ఆ రోజు వచ్చేసరికి చేతులు పెట్టి పెట్టలేదు అన్నాడు, ఈ రోజు చేతులు పట్టుకొని పెట్టలేదు అంటాడు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇంతే అని చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో. కానీ ఏంటంటే వాళ్ళు రూల్స్ మాట్లాడుకున్నది 3 సెకండ్స్. చేతులు మార్చుకునేటప్పుడు ఇలా వదిలేసి ఇలా పట్టుకోలేరుగా, ఒక 3 సెకండ్స్ వరకు హోల్డ్ చేయొచ్చు. కానీ 3 సెకండ్స్ దాటితే 2 చేతులు అవుట్ అని అతను 1 సెకండ్ పట్టుకున్నాడు అంతే, 1 సెకండ్ అంతే. కాబట్టి అవుట్ చేయలేదు. తనుజ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆవిడ వచ్చి శ్రీజ చెప్పదు 3 సెకండ్స్ అనుకున్నాం కదని, అది క్లియర్గా వినపడదు, మీరు మళ్ళీ వెళ్ళి చూడండి ఎపిసోడ్లో. కాబట్టి అది లేదు, తప్పేం కాదు. కానీ ఇక్కడ దారుణంగా అనిపించింది, సుమన్ శెట్టి గారు ఒక్కడే ఉంటే మనీషు తిప్పడు అనిడు. ఇంకా నీళ్ళు తప తిప్పిపాను అవుతుంది. ఆయన గింగిరాలు తిప్పారు, ముగ్గురు ఇటు తిరుగుతారు, మళ్ళీ ముగ్గురు ఇటు తిరుగుతారు. ఆయన మా పిచ్చి పట్టినట్టు తిరిగాడు సుమన్ శెట్టి గారు. అది ఓకే అండి, ఆ స్ట్రాటజీ ఈజ్ గుడ్. కానీ డెమాన్ పవన్ అనే పర్సన్ ఈ పులిహారలు కలిపి ఎపిసోడ్లో అంత రూడ్గా ఆడొచ్చా? నేను ఎందుకు తప్పుపడుతున్నాను డెమాన్ పవన్ని, అరే ఆటరా అని మీరు అనొచ్చు. అది ఎప్పుడు తెలుసా, చాలా టఫ్గా ఉండి టైట్గా ఉండి ఓడిపోయే స్థితిలో ఉంటే ఎలా అన్నా ఓకే అప్పుడప్పుడు. కానీ అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని అందరినీ లాగే సిచ్యువేషన్ అక్కడ ఇంపాసిబుల్. ఇమానియల్ని అక్కడ పట్టుకోమన్నారు. అవుట్ అయిన వాళ్ళు ఆడకూడదు అని చెప్పారు. ఏ స్ట్రాటజీలు ఏమని చెప్పినప్పటికీ అవుట్ అయిన వాళ్ళు ఆడకూడదని వీళ్ళే డిసైడ్ అయ్యారు. అక్కడ ఛాన్స్ వీళ్ళు ముగ్గురున్నారు బలవంతులు. ఎవరెవరు? హరీష్, డెమాన్ పవన్ అని పవన్ కళ్యాణ్ ముగ్గురుంటే ఇక్కడ ఉండేది ఒక్కడే ఆయన సుమన్ శెట్టి గారు. ఈ టైంలో అసలు ఛాన్స్ ఉంది అతను గెలవడానికి. నార్మల్గా లాగేసినా కూడా అయిపోద్ది, కొంచెంసేపు ఉంటే ఆయన వదిలేస్తాడు కూడా. అలాంటిది చేతులు ఎటు పట్టుకొని మెడకాయ అంటే ఆ మాత్రం కళ్ళు కనిపించట్లేదా? పొట్టకాడో చేతులు కాడో పెట్టుకొని లాగితే అయిపోద్ది. కానీ మెడకాయ తిట్ట అంటున్నాడు. నేను ఎందుకు తప్పుపడుతున్నాను అంటే అది టఫ్ సిచ్యువేషన్లో ఉండే గేమ్ కదా, అర్థం కాకుండా చూడకుండా ఉండి ఆడడానికి. అయిపోయింది సిల్లీ గేమ్. ఆయన ఎందుకు ఓడి పడగొట్టేదానికి అంత రిస్క్ చేయాలా? మెడ ఉంచుతున్నాడు, తన్నాడు ఆయన మెడ. ఆ తర్వాత వెంటనే వితిన్ సెకండ్స్లో మెడ వరకు ఓకే అనుకున్నాను నేను. చాలా గలీజ్గా కోపం వచ్చింది. ఎక్కడ తెలుసా, కాలు పట్టుకొని లాగి ఇసిరేసాడండి. లిటరల్గా ఇలా పట్టుకొని ఇట్లా లాగి ఇసిరేసి అతని సైడ్ కూడా చూడలేదు, సుమన్ శెట్టి గారి సైడ్. ఆయన ఇట్ట కన్సర్న్ చూపించిన సిచ్యువేషన్ కూడా చూపిలా. ఫ్లోరా గారు వచ్చి ఎవరు చూపిలే అక్కడ ఉండేవాళ్ళు. అది దరిద్రం అనిపించింది. ఫ్లోరా గారు వచ్చి లేపితే ఆయన చూస్తే అమాయకం ఫేస్ చూస్తే నాకు బాధ అనిపించింది. ఇదేంట్రా కాలు పట్టుకొని లాగేసిన తర్వాత కన్సర్న్ అని చూపించాలి, కాలు పట్టుకొని లాగేంత టఫ్గా ఏం లేదు ఆడ గేము. టూ బ్యాడ్ ఫ్రమ్ డెమాన్ పవన్ అండి. తనని తానే తగ్గించుకుంటున్నాడు అక్కడ గ్రాఫ్ని. ఎందుకంటే అతను పెద్ద మనిషి, దాంతోపాటుగా బయట ఫాలోయింగ్ కానీ బయట సింపతి కానీ ఓవర్గా ఉంటుంది సుమన్ శెట్టి గారికి. అది అతను తెలియదులే. ఇలాంటి టైంలో రేపు నుంచి చూడండి ఒకటే మ్యూజిక్, మామూలు మ్యూజిక్ ఎరు సుమన్ శెట్టి గారిది. ఎందుకంటే అక్కడ నిజంగా ఎత్తేస్తే ఇదే మ్యూజిక్ వేసి అయిపో చూడండి. నేను కూడా వేయాలనిపిస్తుంది రీలు. అరే దారుణం రా, అతను అట్టిసేస్తాడా పెద్ద మనిషిని పట్టుకొని, ఆట అయినంత మాత్రం ఏంటి అదేం టఫ్ కాదు కదని. సుమన్ శెట్టి గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. స్పోర్టివ్గా తీసుకున్నాడు. అతను ఏం కన్సర్న్ చూపలేదు, సారీ చెప్పలేదు, అంతా అయిపోయింది. సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడారు. హీ డిజర్వ్స్ అప్లాస్ ఫ్రమ్ ద ఆడియన్స్. టూ గుడ్. అదండి ఎపిసోడ్లో జరిగింది. డెమాన్ పవన్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి. పులిహోర యాంగిల్ నచ్చలేదు. ఈ టాస్క్ ఆడేటప్పుడు క్రూరంగా బిహేవ్ చేసిన దాంట్లో కూడా నచ్చలేదండి. కొంచెం బాడీ ఉండాలని, ఏజ్లో ఉండాలని ఇసిరేసిన ఓకే. కానీ పెద్ద మనిషిని ఆ టాస్క్లో సింపుల్గా అయిపోయి విన్ అయ్యే టైంలో విన్ అని డిసైడెడ్ వాళ్ళే ఆ టైంలో ఇసిరేసింది ఏంటండి? కాళ్ళు ఎత్తి ఇసిరేసింది. ఎట్లా పెట్టి కాళ్ళు ఎత్తి ఇసిరేసిన ఆయన ఏదైనా అయితే ఎవడో. టూ బ్యాడ్. అదండి ఎపిసోడ్ రివ్యూ. అంతమించి ఏం లేదు. ఆల్రెడీ 2 వీడియోలు చెప్పున్నాం కాబట్టి పెద్దగా ఏం లేదు. నేనే సాటిస్ఫై అవ్వలేదు. స్టిల్ రేపు నుంచి ఇంకొంచెం బాగా చెప్పుకుందాం. ఈ విషయం ఎపిసోడ్ లేదన్నట్టు మనం చెప్పగలుగుతాం, కానీ ఎపిసోడ్లో ఏమి లేనప్పుడు మేనమాడ చెప్తాం స్వామి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మామ. 27 లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. సబ్స్క్రైబ్ చేయండి, నేను రోజు హింసిస్తా. సబ్స్క్రైబ్ చేయండి, 10 లక్షలు అవ్వాలి ఈ సీజన్లో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.